ఈరోజు వర్తమానం వింటున్నా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఈరోజు మన వర్తమానము నావికునితో అద్దరికి సాగిపో. నావికుడైన యేసుక్రీస్తు ప్రభువారితో నీ ప్రయాణి అద్దరికి సాగిపో. నీ ప్రయాణం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారితో అద్దరికి సాగిపోవాలి. ఈరోజు మన వర్తమానం నావికునితో అద్దరికి సాగిపో. ఓ సాధారణ నావికుని ప్రయాణం, అద్దరికి చేరే సామాన్యుని ఆరాటం, నావ తన మార్గాన్ని చేరే ఓ వాహనం, సముద్రం అనే రోడ్డు మీద ఇంధనమే జలం, ఇంధనము జ్వలించి తుఫానుగా మారిన తరుణం, అవిశ్వాసం అనే కారు చీకటి అలుముకున్న సమయం, భయం అనే కారు మేఘం కమ్ముకొస్తున్న కాలం, దేవుడే మనకు సాయం. ఇటువంటి భయంకరమైన దినాలలో దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. ఈరోజు మీరు కూడా ఈ భయంకరమైన దినాలలో నావికుడైన యేసుక్రీస్తు ప్రభువారితో అద్దరికి సాగిపో. ప్రాముఖ్యంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలమ్మా, ఇక్కడ ప్రాముఖ్యంగా వాక్యం మనకు సెలవిస్తున్నమాట, అద్దరికి పోవుదుమని యేసుక్రీస్తు ప్రభువారితో ప్రయాణమైపోతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో వీరు ప్రయాణానికై సాగిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఒక ప్రాంతాన్ని సువార్త ప్రకటించి సువార్త అయిన పిమ్మట ఆ సాయంకాలమే అద్దరికి చేరాలి అనే, అంటే అవతల ఒడ్డుకి చేరాలని, తన మార్గాన్ని ముగించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారితో ప్రయాణం అవుతూ ఉన్నారు. ఈ ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ నావలోనికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిపి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడం వల్ల అలసిపోయి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలాన్ని తలవాల్చారు అన్నట్లుగా లేఖన భాగం రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తలవాల్చిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఆ నావని నడుపుతూ ఉన్నారు. చల్లని గాలి వీస్తూ ఉంది. మెల్లని ప్రయాణం కొనసాగుతూ వెళ్తూ ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణం మధ్య యేసుక్రీస్తు ప్రభువారు సేద తీరుతున్నారు. శిష్యులు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ చల్లని గాలి, ఈ మెల్లని ప్రయాణము శిష్యులు దేవుని స్తుతించేటట్లుగా మారారు. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ కూడా దేవుని స్తుతిస్తున్నారు, దేవుని స్మరిస్తున్నారు. చల్లగాలిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఆ చల్లని గాలి ఆ తెరచాపను కొడుతూ ఉన్నప్పుడు మార్గము సులువుగా సాగుతూ ఉంది, మార్గము తాపీగా సాగుతూ ఉంది. ప్రయాణం అంతా కూడా ఏ ఆటంకము లేదు. మంచిగా శిష్యులందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతిలో ఉన్నారు. ఆ చల్లని గాలి శిష్యులను, ఆ తెరచాపను తాకుతూ ఉంది. ఆ తెరచాపకు గాలి తగినంత మాత్రము, తగిలినంత వరకు ప్రయాణం సాఫీగానే సాగుతూ ఉంది. సగం దూరం వెళ్ళిన తర్వాత గాలి అధికమై ఈ సముద్రములో అల్లకల్లోలము సృష్టించబడింది. అప్పటి వరకు తాపీగా సాగుతున్న ప్రయాణం అప్పటికప్పుడే అల్లకల్లోలంగా మారిపోయింది. అప్పటికు దేవుని స్తుతిస్తున్నవారు, అప్పటికు దేవుణ్ణి స్మరిస్తున్నవారు ఆందోళన చేత భయంలోనికి శిష్యులందరూ కూడా జారుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నావలో ఉన్నారు,
నావలో శిష్యులు ఉన్నారు. ఓ పక్క తెరచేప గాలికి అటు ఇటు కదలాడుతూ ఉంది. ఆ సముద్రం ఆ ఫోర్స్కి ఆ ఓడ ఆ నావ అటు ఇటు కదులుతూ ఉంది. ఈ స్తుతిస్తున్న వారు, దేవుని మహింపరుస్తున్న వారి హృదయంలో భయం బయలుదేరింది. ఈరోజు నువ్వొకటి జ్ఞాపకం చేసుకో, తాపీగా సాగినన్నాళ్ళు, ఏ కష్టము రాలేనన్నాళ్ళు, ఏ ఇబ్బందులు నువ్వు లేనన్నాళ్ళు నువ్వు దేవుని స్తుతిస్తున్నావేమో. శ్రమలలో కూడా దేవుని స్తుతించేవారు ధన్యులు. ఇక్కడ ఆ శ్రమ వచ్చిందని వారి స్తుతి మానేసి కేకలు వేస్తూ ఉన్నారు, భయంతో అరుస్తూ ఉన్నారు. ఈరోజు భయంకరమైన పరిస్థితులు నీ ముందు ఉండొచ్చు, భయంకరమైన సంఘటనలు చుట్టుపక్కల జరుగుతూ ఉండొచ్చు. నువ్వు విశ్వాసాన్ని విడవక నువ్వు నీ నావలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనే విశ్వాసంతో నీ ప్రయాణాన్ని అద్దరికి సాగించగలిగితే ప్రభు నీకు గొప్ప కృపను ఇస్తాడు. ఈరోజు జరుగుతున్న వాటిని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లే. నీ నావలో యేసయ్య ఉన్నాడు అని నువ్వు ముందు గుర్తించు. నావికుడు నీ నావలో ఉండగా నీ నావ ఏ ఆటుపోట్లోనైనా సరే తట్టుకొనగలదు. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో నీ జీవితం అనే నావలో యేసయ్యకు నువ్వు చోటిస్తే సాధారణంగా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు నీ నావను కొట్టినా నీ నావకి నావికుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నన్నాళ్ళు నీ నావకు కానీ నీ బ్రతుకు కానీ డోకా లేకున్నట్లుగా ప్రభు దీవిస్తాడేస్తున్నామల్లా. విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని విడిచిపోవద్దు. పరిస్థితి కష్టం వస్తుందని, ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్యాలు వస్తున్నాయని నువ్వు ప్రభుకు దూరం అయిపోవద్దు. శ్రమలు వచ్చే కొలది నువ్వు ప్రభుని స్తుతించు, ఇబ్బందులు వచ్చే కొలది నువ్వు ప్రభుని స్తుతించు. వీరి శిష్యుల్లో ఒక ఆందోళన బయలుదేరింది. బోధకుడా, మేము నశించిపోయేలాగున్నాం, నువ్వెందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు మమ్మల్ని మా గురించి ఆలోచించట్లేదు అని విశ్రాంతిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఉదయకాలం అంతా నీతోనే మేము సువార్త ప్రకటించాం, నీతో పాటు పాలుభాగస్తులుగా మేము నడిచాం, మరి ఎందుకు మేము నశించిపోతూ ఉన్నప్పుడు నువ్వు ఆలోచించట్లేదు అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నారు. సువార్తలో పాలుభాగస్తులుగా ఉన్నాం, నిన్ను వెంబడిస్తున్నాం, నావలో నువ్వు మాతో పాటు ఉన్నావు, ఎందుకు పట్టనట్లుగా నువ్వు ఇంకా విశ్రాంతిలోనే ఉన్నావు అని యేసుక్రీస్తు ప్రభు అని శిష్యులు అడుగుతున్న మాట. ఈరోజు ఓ సేవకుడా నీవు కూడా అనుకొని ఉండొచ్చు, ఓ విశ్వాసి నీవు కూడా అనుకొని ఉండొచ్చు, నేను యేసయ్యను అంగీకరించి యేసయ్య నావలో నేను జీవిస్తూ ఉన్నాను, యేసయ్యతో పాటు ప్రయాణం అవుతూ ఉన్నాను, మరి ఎందుకు ఈ వ్యాధిలో నా ప్రభు నన్ను పట్టించుకోలేదు, ఎందుకు ఈ అప్పులో ప్రభు నన్ను నాకు తోడుగా లేడు, ఎందుకు ఈ కష్టకాలంలో ప్రభు నన్ను విడిచిపెట్టాడు అంటే దేవుడు నా కష్టాన్ని చూస్తూ ఉన్నాడా? శిష్యులు అంటా ఉన్నారు, మేము నశించిపోతే నీ వేళ చూచుచున్నాం, ఈరోజు మేము నశించిపోతుంటే నీ వేళ చూస్తూ ఉన్నాం. ఈరోజు శిష్యులు అడిగిన మాదిరిగా నీవు కూడా అడుగుతూ ఉన్నావేమో. నువ్వు విశ్వసించు, యేసయ్య నీ నావలో ఉన్నన్నాళ్ళు, యేసయ్యతో నువ్వు సహవాసంలో ఉన్నన్నాళ్ళు నీ జీవితానికి డోకా లేదు, నీ నావకి తిరుగులేదు యేసునామములో. అలా అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు? శిష్యుల్ని ఆయన పట్టించుకోకుండా ఉన్నాడా? చిట్ట చివరికి సిలువకు అప్పగించబడేటప్పుడు కూడా తల్లి బాధ్యతను ఆయన గుర్తు చేసుకున్నాడు, శిష్యుల బాధ్యతను ఆయన గుర్తు చేసుకున్నాడు. మరి ఈ కష్టకాలంలో నిన్నెందుకు ఆయన గుర్తు చేసుకోడు? ప్రపంచమంతా తెగిలి పని చేస్తే నా యేసయ్య నా గారికి చూస్తున్నాడా లేదా నువ్వు అనుకుంటున్నావు? ఎప్పుడు నీ కొరకు తన బాహువుని చాచుంచాడు. నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, నువ్వు అవిశ్వాసంతో నువ్వు ఉండడానికి వీల్లేదు. శిష్యులందరూ కూడా విశ్వాసాన్ని మరిచి అవిశ్వాసంలోనికి వస్తున్న ఆ గడియల్లో ప్రభువుని తడుతూ ఉన్నారు వారు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యం కలిగి నువ్వు నిలబడు. నీ చుట్టుపక్కల నీ బంధువులు బలహీనులు అవుతున్నారని, చాలామంది ఈ తెగులిని బారిన పడుతున్నారని,
నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని విడవద్దు. చనిపోయిన లాజర్ని లేపగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు కేవలం ధైర్యం చూపించగలిగితే, నా నావలో యేసయ్య ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా జీవించగలిగితే, నా ప్రభు ఏ తెగులు నీకు నీ కుటుంబానికి రాకున్నట్లుగా ఆయన రక్తపు కంచి వేస్తాడు. ఆయన సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, భయపడటం వల్ల నీకు ఉరి వచ్చును అని. నువ్వు భయపడద్దు. శిష్యులకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. శిష్యులు ప్రార్థన చేయగా స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. అనేక దగ్గర ఒక అద్భుత కార్యములు జరుగుతూ ఉన్నాయి. నీవు హృదయపూర్వకంగా నీవు కూడా ప్రార్థన చేయగలిగితే నీ చుట్టుపక్కల ఉన్న వారిని నీ ప్రార్థన ద్వారా దేవుడు విడుదలిస్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని అడిగారు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి అక్కడ చెప్తున్న మాట, మీరెందుకు అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈ తెగులు బట్టి నువ్వెందుకు అల్ప విశ్వాసంగా ఉంటున్నావు? ఈ పరిస్థితులను బట్టి నువ్వెందుకు కురింగిపోతూ ఉన్నావు? ఇప్పుడు పరిస్థితులు బాలేదు, మా జీవితం ఏమైపోయింది, నువ్వెందుకు సతమతమైపోతూ ఉన్నావు? ఆకాశ పక్షుల ఈ విత్తవు కొయ్యవు, వాటికన్నా నువ్వు శ్రేష్ఠుడు కావా, శ్రేష్ఠురాలివి కావా? నీ పరిస్థితులు బట్టి నువ్వు జారిపోవద్దు, భయపడద్దు, కురింగిపోవద్దు. నీ నావలో యేసయ్య ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని నావికునితో అద్దరికి సాగిపోయే ప్రయాణంలో విశ్వాసము కోల్పోక నువ్వు సాగిపో. నీ మార్గం అంతట్లో కూడా క్షేమాభివృద్ధిని ఆయన ఇస్తాడు యేసునామములో. ఇక్కడ ఆయన లేచి సముద్రాన్ని గద్దించాడు. గద్దించగా ప్రకృతి మొత్తము కూడా ఆయన మాట వింది. సముద్రము నిమ్మలమైంది. అప్పటి వరకు కూడా ఆ నావని ఊగిస్తున్న ఆ సముద్రము నీళ్ళన్నీ కూడా నిమ్మలమయ్యాయి. తెరచాపును బలంగా కొడుతున్న ఆ గాలి నిమ్మలమైంది. యేసయ్య సెలవీయగా సమస్తము అక్కడ సాధ్యంగా మార్చబడ్డాయి. ఒక మాట నువ్వు ఆలోచించు. నీ ప్రయాణం ఎవరితో? సామాన్యుడితో నీ ప్రయాణమా? ఒక సాదాసీదా వ్యక్తితో నువ్వు ప్రయాణం చేయట్లే. అద్వితీయుడైన దేవుని కుమార్తె నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. నీ మార్గం అంతట్లో కూడా యేసయ్య నీ నావలో ఉన్నప్పుడు అద్దరికి సాగిపోయే ప్రయాణంలో నువ్వు విశ్వాసం కోల్పోవద్దు. నీ ప్రయాణం సామాన్యుడితో కాదు, శక్తివంతుడైన దేవునితో అన్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. నావికునితో విశ్వాసంతో అద్దరికి చేరిపోయే మార్గంలో నువ్వు సాగిపో. దేవుడు నీ పట్ల గొప్ప కృపనిస్తాడు. ఆయన అక్కడ భయాందోళనగా ఉందని శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. గొప్ప వ్యక్తిత్వం, గొప్ప విశ్వాసం మామూలుగా రావు. నిప్పు వంటి శ్రమలు అనుభవిస్తేనే వస్తాయి. ఈరోజు ప్రభువు కూడా ఒక అద్భుతమైన రీతిలో వాడుకోవాలి అంటే, నేను ఒక గొప్ప స్థాయిలో ఉంచాలి అని అంటే, ఒక గొప్ప రీతిలో ప్రభు నేను నడపాలి అని అనుకుంటే నీలో గొప్ప విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల ఒక గొప్ప విశ్వాసం కలిగి నీవు ఉంటే, అగ్ని వంటి శ్రమల్లో కూడా నువ్వు ప్రభువును స్తుతించగలిగితే, నా ప్రభు నీకు నీ జీవితాంతము కూడా తోడై ఉంటాడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకో. నావికునితో అద్దరికి సాగిపో. ఈరోజు ప్రియ బిడ్డలారా, నావికునితో అద్దరికి మీరందరూ కూడా ఈ ఉదయకాలం సాగిపోతారని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నాను. అక్కడ శిష్యులకి భయము, ఆందోళన బయలుదేరింది. దాన్ని బట్టి వారి ప్రయాణం గందరగోళమైంది. నీ బ్రతుకు యాత్రలో నువ్వు భయపడక, కృంగక, అలేక నావికుడని యేసుతో సాగిపో. నీ ప్రయాణం అంతా కూడా ఆయన క్షేమాభివృద్ధినిచ్చునుగాక. ఈ కొద్దిపాటి వర్తమానాన్ని ప్రభు మనందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. నావికునితో అద్దరికి విశ్వాసంతో సాగిపో. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ వాక్యమైన ప్రతి ఒక్క జనాంగాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబాలుగా దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఉంచునుగాక. ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. భయంకరమైన దినాలు, మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక అద్భుతంగా ప్రభు వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. క్షేమకాలం మనం కనులారా చూచేటట్లుగా ప్రభు చెయ్యునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనందరినీ కూడా దీవించునుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.